సిరిసిల్ల చేనేత మగ్గంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుస్తులు చేనేత మగ్గంపై నేశాడు. సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్కు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ నిత్యం ధరించే గుడ్డను తయారు చేసి అరుదైన అవకాశం లభించడంతో హరిప్రసాద్ ఆనందం వ్యక్తం చేశాడు. గతంలో హరిప్రసాద్ చేనేత మగ్గంపై పవన్ కళ్యాణ్ చిత్రమున్న జ్ఞాపికను తయారు చేసిన కళను చూసిన అమెరికాలోని అట్లాంటా ప్రాంతానికి చెందిన పవన్ అభిమాని హరిప్రసాద్ చేస్తున్న అద్భుతాలను యూట్యూబ్లో చూసి సుమారు 6 లక్షల రూపాయల విలువగల వస్త్రాలను చేనేత మగ్గంపై తయారు చేయాలని హరిప్రసాద్ ఫోన్లో సంప్రదించి మాట్లాడి ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ తీసుకున్న హరిప్రసాద్ దంపతులు దాదాపు 25 రోజులు శ్రమించి పవన్ కళ్యాణ్ ధరించే వస్త్రాలను తయారు చేశారు. పవన్ ధరించే చొక్కాపై జనసేన పార్టీ లోగో వచ్చేలా తయారు చేయడానికి ఆయనకు 5 రోజుల సమయం పట్టింది. లోగో తయారీకి ఎరుపు, నలుపు రంగుల పట్టుదారం ఉపయోగించి పూర్తిగా చేతులతో మగ్గంపై నేశాడు. 100 నెంబర్ కాటన్, లెనిన్ దారం లాడీలను ఉపయోగించి పేకమాలును రాట్నం ఊసలపై చుట్టిన కండలతో తయారు చేసిన దారాలతో హరిప్రసాద్ మగ్గంపై వస్త్రాన్ని నేశాడు. ఒక చొక్కా తయారీకి 3 మీటర్లు, ప్యాంటు తయారీకి 2 మీటర్ల వస్త్రం ఉపయోగించాడు. హరిప్రసాద్ ప్రతి ఏటా చేనేత దినోత్సవానికి ఏదో విధంగా తన కళను ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సంవత్సరంలో సిరిసిల్లలోని మొట్టమొదటిసారిగా చేనేత మగ్గంపై లెనిన్ వస్త్రాల ఉత్పత్తి చేశాడు హరిప్రసాద్. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు నేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నాడు. తనకు ఆర్డర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. అవకాశమిస్తే ఇంకా ఎన్నో అద్భుతాలు చేనేత మగ్గంపై సృష్టిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా దేశంలో ఉన్న ప్రముఖ దేశ విదేశాల ప్రధానుల నేతల ముఖ చిత్రాలు, న్యూజిలాండ్ ప్రధానమంత్రి ముఖ చిత్రం వేసి ఆ ప్రధానికి పంపించాడు. భారతరత్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సచిన్ భార్య అంజలి ఫోటోలు మగ్గంపై నేసి అందించాడు. మొన్న దేశంలో జరిగిన G20 సదస్సు లోగో నేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందించి మన్ననలు పొందాడు. 95 ఎపిసోడ్ మన్ కీ బాత్లో హరిప్రసాద్ నేసిన చేనేత ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారు నరేంద్ర మోదీ. హరిప్రసాద్ ఎప్పుడు ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాడు. బుల్లి మరమగ్గం తయారు చేసి దానిపై వస్త్రాన్ని నేసి అందర్నీ ఆశ్చర్యపడేలా చేశాడు.